రైట్. అసలు మామూలుగా అబ్స్ట్రాక్షన్ అంటే అసలు వాట్ ఈస్ ఇంగ్లీష్ మీనింగ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్? సమ్మరీ. అబ్స్ట్రాక్ట్ అంటే సమరీ కాదు. అబ్స్ట్రాక్ట్ అంటే హీఈస్ నాట్ క్లియర్ అని కదా. ఒకళ్ళు క్లియర్ గా లేరు అని చెప్పడానికి మనం అబ్స్ట్రాక్ట్ అని చెప్తాం. అంటే చాలా క్లియర్ గా లేరు, ఏంటంటే మాట్లాడతాడు, అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ మీన్స్ లైక్ తీసుకోవడం, సంథింగ్ గెయినింగ్ ఫ్రమ్ అదర్స్ అట్లా కూడా ఉంటుంది కదా. అంటే అబ్స్ట్రాక్ట్ అంటే అదే అబ్స్ట్రాక్ట్ అంటే మోర్ ఆఫ్ నాట్ రియాలిటీ, ఇట్స్ లైక్ ఐడియా అన్నట్టు. అబ్స్ట్రాక్ట్ అంటే నాట్ కంప్లీట్లీ ఓపెన్ అన్నట్టు కూడా వస్తుంది. యా, సమ్మరీ ఆఫ్ ఏ కాంటెక్స్ట్, అది సమ్మరీ కూడా కరెక్టే. అంటే ఇట్స్ నాట్ కాంక్రీట్ అని, ఇట్స్ నాట్ క్లియర్, అది కూడా వస్తుంది మీనింగ్. అబ్స్ట్రాక్షన్ అంటే ఇట్స్ నాట్ కంప్లీట్, ఇట్స్ నాట్ క్లియర్ అన్నట్టు కూడా. అంటే జస్ట్ ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ ఐడియా అంటాం కదా, అంటే క్లియర్ కాదు, ఏదో మనకు వచ్చింది ఐడియా అన్నట్టు. సో అలానే మనకి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి పైథాన్ లో. అంటే ఏంటంటే అక్కడ కంప్లీట్ గా ఒకటి ఆ క్లాసెస్ లో అన్నిటికీ అన్ని మెథడ్స్ కి ఇంప్లిమెంటేషన్ ఉండవు. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో కొన్ని మెథడ్స్ కి ఇంప్లిమెంటేషన్ ఉండే, కొన్ని మెథడ్స్ కి ఇంప్లిమెంటేషన్ చేయం. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఎలా అనుకోవచ్చు అంటే అదొక గైడెన్స్ లాగా అనుకోవచ్చు. అంటే మన ప్రోగ్రామాటికల్ పరంగా మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ తయారు చేస్తాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటంటే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇస్ నథింగ్ బట్ విచ్ హ్యాస్ ఏ వన్ ఆర్ మోర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఓకే, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటంటే మెథడ్ విచ్ హ్యాస్ ఓన్లీ డిక్లరేషన్ బట్ నో ఇంప్లిమెంటేషన్. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే మనకు ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే క్లాసెస్ విచ్ హ్యాస్ వన్ ఆర్ మోర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఓన్లీ డిక్లరేషన్, నో ఇంప్లిమెంటేషన్. అంటే ఫంక్షన్ ఉంటుంది, మెథడ్ ఉంటుంది, కానీ ఆ మెథడ్ లోపల బాడీ ఉండదు. డిక్లరేషన్, నో ఇంప్లిమెంటేషన్. మరి ఇలాంటి మనకి ఎందుకు అసలు, ఇలాంటి మెథడ్స్ ఎందుకు? అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎందుకు? అందులో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇంప్లిమెంటేషన్ లేకుండా ఖాళీగా జస్ట్ పైన జస్ట్ స్కెల్టన్ లాగా ఆ మెథడ్స్ ఎందుకు మనకి? ఎందుకంటే మనకి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో డిక్లేర్ చేస్తాం. ఇవన్నీ డిక్లేర్ చేసేసి ఎవరైతే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ని ఇన్హెరిట్ చేసుకుంటున్నారో దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ఓవర్ రైడ్, దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ప్రొవైడ్ ఇంప్లిమెంటేషన్ అనమాట. ఎవరైతే ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ని ఇన్హెరిట్ చేసుకుంటున్నారో వాళ్ళు పక్కా ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కి ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలి. అంటే ఇది ఎలా అంటే, ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఎలా అంటే, మా నాన్న ఉన్నారు, మా నాన్నకి తీరని కోరికలు. మా నాన్నకి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, లేకపోతే ఏ పెద్ద సంథింగ్ ఏదో పెద్ద డాక్టర్, నాకు కూతురిని డాక్టర్ చేయాలని, మా కొడుకుని ఐఏఎస్ ఆఫీసర్ చేయాలని, ఇవన్నీ తీరని కోరికలు ఆయనకి. సో అవన్నీ ఆయన తీరని కోరికలు అంతా ఆయనకు లిస్ట్ ఉంటుంది, దాన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అవుతాయి. సో మా నాన్న ఏంటి, హీస్ నాట్ ఏ కంప్లీట్ మ్యాన్. ఆయనకి అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి, డ్రీమ్స్ అన్ని. కొన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయి, కొన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. సో హీస్ నాట్ ఏ కంప్లీట్ మ్యాన్, హీస్ అబ్స్ట్రాక్ట్ మ్యాన్. అలాగే కొన్ని అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఉంటాయి. సో అలా ఏంటంటే మా నాన్న కొన్ని కోరికలు తీరలేదు. ఆ కొన్ని తీరని కోరికలు ఏమవుతుంది, ఆబ్వియస్ గా వాళ్ళ కొడుకుని ఐఏఎస్ ఆఫీసర్ చేద్దామా, లేకపోతే వాళ్ళ కూతురిని ఎవరు చేద్దామని అనుకుంటాడు. సో బేసిక్ గా ఇది అంతే. ఒక క్లాస్ ఉంటుంది, అది అబ్స్ట్రాక్ట్ క్లాస్. అంటే దాని లోపల అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే తీరని కోరికలు. అవన్నీ ఎవరు చేత సహకారం తీసుకుంటాడు, అవన్నీ వాళ్ళు ఎవరైతే ఎక్స్టెండ్ చేసుకుంటారో వాళ్ళ పిల్లల చేత ఆయన నెరవేరాలని కోరుకుంటాడు. అవి నెరవేరలేదు అనుకుందాం, వాళ్ళ పిల్లలు కూడా నెరవేర్చలేకపోతే వాళ్ళు కూడా అబ్స్ట్రాక్ట్ అవుతారు. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని ఇన్హెరిట్ చేసుకుంటారో దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ప్రొవైడ్ ఇంప్లిమెంటేషన్. అంటే చెప్తాను ఒకసారి. ఒక క్లాస్ ని మనం అబ్స్ట్రాక్ట్ అని డిక్లేర్ చేయాలంటే మనం ఎలా డిక్లేర్ చేస్తాం అంటే, పైథాన్ లో ఇప్పుడు నేను ఫాదర్ అంటున్నాను, లిటరల్ మీనింగ్స్ తీసుకున్నాను. నేను ఫాదర్ అని తీసుకున్నాను. ఈ క్లాస్ నాట్ కంప్లీట్ క్లాస్. అంటే మా ఫాదర్ ఈస్ నాట్ కంప్లీట్. ఆయన తీరని కొన్ని కోరికలు, కొన్ని ఎయిమ్స్, గోల్స్ ఉన్నాయి.
ఉన్నాయి. సో ఫాదర్ ని అబ్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఈ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఇన్హెరిట్ చేసుకోవాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఏబిసి అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది. మనం ప్యాకేజీలు చూసాం, మనం ర్యాండమ్ అనే ఒక ప్యాకేజ్ చూసాం ప్రీవియస్ గా. మనం ర్యాండమ్ అనే ఒక ప్యాకేజ్ చూసాం, దానిలో నుంచి ర్యాండ్ ఇంట్ అని మనం వాడాం. సిమిలర్ గానే మనకి ఏబిసి అని ఒక ప్యాకేజ్ ఉంటుంది. అలాగే ఫ్రమ్ ఏబిసి ఆ ప్యాకేజ్ లో నుంచి ఇంపోర్ట్ ఏబిసి అనే ఒక, చూసారు కదా ఏబిసి అని, ఇలా ఒక క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ ప్యాకేజ్ నుంచి ఈ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో రైట్ నో ఇప్పుడు నా దగ్గర ఈ క్లాస్ ఉంది. ఇప్పుడు నా క్లాస్ ని ఏ క్లాస్, నేను ఫాదర్ అనే క్లాస్ ని అబ్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అబ్స్ట్రాక్ట్ క్లాస్ చేయాలి అంటే ఈ ఏబిసి అనే క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకోవాలి. అది సో ఇప్పుడు ఇన్హెరిట్ చేస్తున్నారు మా ఫాదర్. సో మా ఫాదర్ ఈస్ అంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఎలా థింక్ చేయొచ్చు అంటే ఇంక తీరని కోరికలు, తీరని కోరికలు ఉన్నాయని. ఏమేమి ఉన్నాయి తీరని కోరికలు ఇక్కడ రాసుకున్నాం. టు బికమ్ ఐఏఎస్, ఓకే ఇలా ఉంది. సో దీని లోపల ఆబ్వియస్ గా తీరని కోరిక కాబట్టి దీనికి ఇంప్లిమెంటేషన్ ఉండకూడదు, పాస్ పెట్టేయాలి. దీని లోపల బాడీ ఉండకూడదు. అండ్ ఇది తీరని కోరిక అని పైథాన్ చెప్పాలి అంటే పైన ఒకసారి దీనికి ఫ్రమ్ ఏబిసి ఇంపోర్ట్ ఏబిసితో పాటు అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పేసి మనకి దీన్ని వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్, దీన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. దిస్ నాట్ ఏ మెథడ్, ఇది యాక్చువల్లీ ఇట్స్ డెకరేటర్ అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని పెట్టాలి. యా, ఈ డెకరేటర్ అంటే ఏంటో తర్వాత చెప్తాను నేను వైల్ డిస్కసింగ్ సిలినియం. సో ఇలా ఇది ఒక క్లాస్ ని ఇంపోర్ట్ చేస్తున్నాను. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని ఒక డెకరేటర్ అంటే ఇలా అని మీకు కనిపించేది డెకరేటర్స్ అంటారు పైథాన్ లో. ఇలా ఇది చేస్తే యా, ఇప్పుడు మా నాన్న అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఆయనకు తీరని కోరిక టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. తీరని కోరిక కాబట్టి లోపల బాడీ ఏం లేదు, పాస్. మీరు అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని పెట్టి దాని లోపల మీరు బాడీ ఇస్తే మళ్ళీ మీకు ఎర్రర్ వస్తుంది. యా, ఇప్పుడు మా నాన్నకి యా, సో ఇది తీసుకోవాలి అబ్స్ట్రాక్ట్ క్లాస్. అండ్ మా నాన్నకి మా నాన్నకి ఇంకో బిజినెస్ ఉంది. ఓకే, సో ఇది బిజినెస్ ఒకటి ఉంది, ఇంకోటి తీరని కోరిక ఒకటి ఉంది. సో దిస్ కాల్డ్ as అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇప్పుడు పైథాన్ లో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫాదర్ ఇలా ఇస్తే ఐ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. సో ఇక్కడ క్రియేట్ అయితే చేశాను, ఒకసారి రన్ చేద్దాం ఏమైతే చూద్దాం. సరే ఏమొస్తుంది, కాంట్ ఇన్స్టాన్షియేట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఫాదర్ విత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. ఈ లైన్ లో ఫిజికల్ ఫాదర్ లో. సో బేసిక్ గా చెప్పాలంటే మనం ఆబ్జెక్ట్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి క్రియేట్ చేయలేము. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి క్రియేట్ చేయలేం, ఓన్లీ కంప్లీట్ క్లాసెస్ కే, ప్యూర్ క్లాసెస్ కే మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయగలం. అంటే మొన్నటి వరకు చూస్తున్నవాడు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి క్రియేట్ చేయలేం. సరే మరి ఏంటి ఈ క్లాస్ వల్ల ఉపయోగం? దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం అంటే దీని లోపల ఉన్న మెథడ్స్ ని వాడుకోలేము. ఇంక క్లాస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఉపయోగం ఉంది. ఏంటంటే ఈ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఈ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సన్ ఉన్నాడు, ఫాదర్ ని ఇన్హెరిట్ చేసుకున్నాడు. ఓకే, సన్ ఇప్పుడు ఫాదర్ ని ఇన్హెరిట్ చేసుకుంటే ఏమైందండి, ఫాదర్ కున్న బిహేవియర్స్, ఫాదర్ కున్న అట్రిబ్యూట్స్ అన్ని సన్ కి వస్తాయి. అలాగే ఇవన్నీ వస్తాయి సన్ కి, ఇవన్నీ సన్ కి వస్తాయి. బిజినెస్ వస్తుంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ కూడా వస్తుంది. అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇప్పుడు సన్ ఈస్ రెస్పాన్సిబుల్
టు టు గివ్ ఇంప్లిమెంటేషన్ టు దిస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఒకవేళ సన్ ఈస్ రెస్పాన్సిబుల్, సో సన్ ఏం చేయాలి? సరే, సన్ కూడా తనకంటూ ఒక సంథింగ్ ఉంది అనుకున్నాం, జాబ్ అనుకున్నాం. సో ఇప్పుడు సన్ దగ్గర ఏమున్నాయి? సన్ కు జాబ్ ఉంది అండ్ ఫాదర్ ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాడు కాబట్టి బిజినెస్ వస్తుంది, ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కూడా వస్తుంది. బట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎలా వస్తుంది? అబ్స్ట్రాక్ట్ అంటే దానికి తీరని కోరిక కూడా సన్కి వచ్చింది, వాళ్ళ నాన్న నుంచి సన్కి వచ్చింది. ఇప్పుడు సన్ ఏంటంటే ఆ కోరిక తీర్చాలి. ఒకవేళ సన్ కూడా ఈ కోరికను తీర్చకపోతే సన్ కూడా అబ్స్ట్రాక్ట్ అవుతాడు, సన్ కూడా అబ్స్ట్రాక్ట్ అయిపోతాడు. ఇప్పుడు రైట్ లో ఏం చేశాను నేను? సన్ ఫాదర్ ని ఇన్హెరిట్ చేసుకున్నాడు, కానీ ఈ తీరని కోరికను తీర్చలేదు. ఇంకా తీరని కోరిక తీర్చాలి అంటే సేమ్ ఇదే మెథడ్ ఇక్కడ ఓవర్ రైట్ చేయాలి. సన్ ఓవర్ రైట్ చేసి దానికి ఇంప్లిమెంటేషన్ ఇచ్చుకోవాలి. సో తను ఏం చేయలేదు కదా, అలాంటిది ఏం చేయలేదు కాబట్టి సన్ కూడా తీరని కోరికే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది. కాబట్టి సన్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ అనేది కుదరకూడదు. ఇప్పుడు ఎస్ఈస్కల్ సన్ అన్నాను, ఇప్పుడు నాకు 19th లైన్ లో ఎర్రర్ రావాలి. చూసారా, ఎస్ఈస్కల్ సన్ లైన్ నంబర్ 19 లో ఎర్రర్ వచ్చింది. ఏమంటుంది? కాంట్ ఇన్స్టాన్షియేట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ సన్ విత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. అంటే ఈ దగ్గర అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, అందుకని ఐ కెనాట్ ఇన్స్టాన్షియేట్, ఈ క్లాస్ ని ఇన్స్టాన్షియేట్ చేయలేదు. ఇన్స్టాన్షియేట్ అంటే టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. సో సన్ కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాను అంటుంది ఎర్రర్ మెసేజ్. సో వీడు ఆ కోరికను తీర్చుకోవాలి, డెఫ్ టు బికమ్ ఆఫీసర్. ఇదే మెథడ్ ని ఇది ఇన్హెరిట్ చేయాలి. రైట్, ఇన్హెరిట్ చేసుకున్నాడు. ఇక్కడ ఐఏఎస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఇప్పుడు ఫైన్, ఇప్పుడు హ్యాపీగా ఐ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్. సార్ రన్ చేద్దాం, క్రియేట్ చేయగలం. నాకు ఇప్పుడు ఎర్రర్స్ ఏం రాకూడదు, బేసిక్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇవి ఎందుకు రాలేదంటే నేను ఇంకా వీటిని ఏం కాల్ చేయలేదు కదా, జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, అందుకే నాకు ఇంకేం ప్రింట్ అవ్వట్లేదు. సో నాకు అవుట్పుట్ ఏం లేదు. ప్రోగ్రామ్ ఇస్ ఎగ్జిక్యూటింగ్ ఫైన్. ఇప్పుడు చక్కగా ఎస్ డాట్ అంటే నాకు అన్ని రావాలి, జాబ్ రావాలి, టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ రావాలి, బిజినెస్ కూడా రావాలి. జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చింది, టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చింది, బిజినెస్ కూడా వచ్చింది. ఈ మూడు వచ్చాయి. ఎస్, సో ఇది కాన్సెప్ట్ అబ్స్ట్రాక్షన్ కి. ఓకే, అంటే దీన్ని ఎగ్జాక్ట్ చెప్పాలంటే మీకు తెలుసు ఏం చేయాలో, మీకు తెలుసు ఎలా చేయాలి, మీకు తెలిసి ఏం చేయాలో, కానీ మీకు ఎలా చేయాలో తెలియదు అనుకో. అంటే నాకు తెలుసు, ఇప్పుడు నేను అది ఇంకెలా చెప్పాలంటే, నాకు తెలుసు మా ఒక చోట గోల్డ్ ఉంది, గోల్డ్ ఒక ఎక్కడ అడవిలో, ఎక్కడో కొండల మధ్యలో, ఎక్కడో గుహల్లో ఒక జర్నీ చేసి నేను అక్కడికి వెళ్ళి గోల్డ్ తెచ్చేసుకోవాలి అనేది నాకు ఉంది. ఎందుకంటే అది మా పూర్వీకుల గోల్డ్ ఎక్కడో దాచిపెట్టారని, అది నాకు తెలుసు ఎక్కడుందో, కానీ నాకు అది ఎలా చేయాలో నాకు తెలియదు. సో నేను ఏం చేస్తాను, ఒక ప్లాన్ వేస్తాను అంతే. నేను దానికి ఒక ప్లాన్ వేసి పెట్టుకుంటాను. ఎవరైతే నన్ను ఇన్హెరిట్ చేసుకుంటారో దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ఫైండ్ దట్ గోల్డ్. మీకు అర్థమైంది కదా? అంటే నాకు తెలుసు ఏం చేయాలి, నాకు ఎలా చేయాలో తెలియదు, బట్ ఏం చేయాలో తెలుసు. అట్లాంటప్పుడు నేను అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కింద పెట్టుకుంటా. అప్పుడు హూ ఆర్ ఇన్హెరిటింగ్ మీ, దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ప్రొవైడ్ ది ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఇంకా క్లియర్ కట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇది మీకేంటో మీకు సెలీనియం స్టార్ట్ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ వస్తుంది, అక్కడ క్లియర్ కట్ ఐడియా వస్తుంది. బట్ ఇప్పుడు మీకు ఐడియా రావాలి అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇల్లులకి ఒక ప్లాన్ ఇచ్చింది. ఇల్లు ఎలా కట్టాలని చెప్పేసి వాళ్ళు మొత్తం ఒక చిన్న ప్లాన్ లాగా ఇచ్చారు. అంటే హౌస్ అని చెప్పేసి ఒక క్లాస్ ఇచ్చారు, దాని లోపల అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ పెట్టారు. అంటే 2 bedroom, ఒక బాత్రూమ్, లేదా ఒక 1 bedroom, 1 hall, 1 bathroom అని చెప్పి పాస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ పెట్టేశారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ ఒక
హై లెవెల్లో ఒక వ్యూ ఇచ్చింది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయితే ఆ ప్లాన్, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఈ ప్లాన్ తగ్గట్టు కట్టుకోవాలి. సో దీన్ని ఇన్హెరిట్ చేసుకోవాలి. ఇన్హెరిట్ చేసుకుంటే వాళ్ళకి ఏంటి, ఇప్పుడు వాళ్ళకి తెలుసు, వాళ్ళ ప్లాన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు హౌస్ ఇన్హెరిట్ చేసుకోవాలంటే ఈ హౌస్ లో ఉన్న ప్లాన్స్ అన్నింటినీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో వాళ్ళ 2 బెడ్రూమ్ ఇవ్వాలి, ఆ బాత్రూమ్ ఒక బాత్రూమ్ ఇవ్వాలి, ఒక హాల్ ఇవ్వాలి, అలా ఇల్లు కట్టాలి. సో అది ఇట్స్ లైక్ ఏ మోర్ ఆఫ్ చెప్పాలంటే దిక్సూచ్ లాగా. దీనికి ఏం చేయాలో తెలుసు కానీ ఎలా చేయాలో తెలియదు. అది అబ్స్ట్రాక్ట్ మెథడ్, అది అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. సో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే అది క్లాసెస్ విచ్ హాస్ వన్ ఆర్ మోర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఓన్లీ డిక్లరేషన్, నో ఇంప్లిమెంటేషన్. Abstract classes can have both abstract method and normal methods. So we cannot create or we cannot instantiate or create. We cannot create an object for ABSTRACT abstract classes. Okay, classes which are implementing, which are inheriting abstract class are responsible to provide the implementation. సో ఇవి పాయింట్స్ అబ్స్ట్రాక్షన్ లో. క్లియరా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు ఇన్హెరిట్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళే ఇంప్లిమెంట్ చేయాలి. ఆ వాడు ఏమైతే డ్రీమ్ అనుకుంటున్నాడో ఇన్హెరిట్ చేసుకున్న వాళ్ళే ఇంప్లిమెంట్ చేయగలరు కదా. అంతే అంతే, మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. ఎవరైతే ఇంకా తినికి మా నాన్నకి తీరని కోరికలు ఉన్నాయి, సో ఎవరి చేత తీర్చుకుంటాడు, వాళ్ళ సన్ చేత తీర్చుకుంటాడు. వాళ్ళ సన్ అంటే ఆబ్వియస్ గా వాళ్ళ నాన్న ఇన్హెరిట్ చేసుకుంటాడు కదా. సో ఎవరైతే ఈ ఫాదర్ని ఒకసారి చూడండి, ఇంకో డౌట్ క్లారిఫై చేస్తా చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ నేను క్లాస్ ఉంది డాటర్, DAGHTER డాటర్ కూడా ఫాదర్ ఇన్హెరిట్ చేసుకున్నాను అనుకున్నాను. డాటర్ కూడా ఫాదర్ ఇన్హెరిట్ చేసుకుంది. మీరు అనుకోవచ్చు సన్ ఆల్రెడీ ఇన్హెరిట్ చేసుకున్నాడు, ఆ కోరిక తీర్చేశాడు, సో ఇంకా డాటర్ తీర్చక్కర్లేదు అనుకోవచ్చు. కాదు, ఎవరైతే ఇన్హెరిట్ చేసుకుంటున్నారో ఎవ్రీవన్ ఈస్ రెస్పాన్సిబుల్ టు ఆ కోరిక తీర్చడానికి. Along with the son, daughter is also responsible for implementing all those abstract methods. Okay. సన్ తీర్చేసాడు, ఇంకా డాటర్ తీర్చేసింది, అలా ఆప్షన్ లేదు. ఎవరైతే ఇన్హెరిట్ చేసుకుంటున్నారో, ఎవరైతే ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంటున్నారో, అన్ని ఎవరు డైరెక్ట్ ఇన్హెరిట్ చేసుకుంటున్నారో అందరూ రెస్పాన్సిబుల్ టు గివ్ అబ్స్ట్రాక్ట్ ఇంప్లిమెంటేషన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఒకవేళ లెట్సే ఈ సన్ ఉన్నాడండి, ఇప్పుడు లెట్సే డాటర్ ఉంది, డాటర్ లో నేను ఏం చేస్తాను, డాటర్ పాస్ పెట్టేస్తున్నాను. అంటే డాటర్ ఏం చేసింది, డాటర్ ఫాదర్ ని ఇన్హెరిట్ చేసుకుంది, తనకంటూ ఏం లేవు సొంతగా. సో ఫాదర్ కి ఏమైతే ఉన్నాయో అవన్నీ డాటర్కి వస్తాయి కదా. ఇప్పుడు నేను డాటర్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. యాజ్ ఫార్ యాజ్ నా థియరీ పరంగా ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వకూడదు, ఎందుకంటే డాటర్ అనేది ఫాదర్ ఇన్హెరిట్ చేసుకుంది, ఫాదర్ దగ్గర ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కి డాటర్ ఇంప్లిమెంటేషన్ ఇవ్వట్లా, కాబట్టి డాటర్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ కి ఇంప్లిమెంటేషన్ అయిపోతే డాటర్ కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోతుంది. చూసారా, డీజిబుల్ డాటర్, ఈ లైన్ లో ఎర్రర్ వచ్చింది. ఏమంటుంది, కాంట్ ఇన్స్టాన్షియేట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ డాటర్ విత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ టు బికమ్ IAS ఆఫీసర్. టు బికమ్ IAS ఆఫీసర్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది, డాటర్ ని ఇన్స్టాన్షియేట్ చేయలేమంటాం. ఇప్పుడు అక్కడ డాటర్ కి మనం పాస్ చేసేస్తే, అసలు పాస్ చేస్తే సింటాక్టికల్ గానే రాంగ్. ఇది సింటాక్టికల్ గానే రాంగ్ అండి. ఇది ఎక్స్పెక్టెడ్ ఇంటెండెడ్ బ్లాక్ అంటే ఈ క్లాస్ మీరు స్టార్ట్ చేశారు, మరి క్లాస్ ని మీరు ఎక్కడ క్లోజ్ చేయలేదు కదా.
పాస్ ఓకే. ఓకే. పాస్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇలా క్లాస్ మీరు ఎంటీగా వదిలేయలేరు. ఆ ఎంటీగా వదిలేయడం బదులు మీరు పాస్ అని ఇస్తారు అంతే, ఏం లేదు. ఓకే. ఇప్పుడు డాటర్ కూడా ఫుల్‌ఫిల్ చేశారు అంటే? డాటర్ ఫుల్ఫిల్ చేశారంటే ఇట్స్ ఫైన్. ఇప్పుడు డాటర్ ఉంది, డాటర్ తను ఫుల్ఫిల్ చేసుకుంది అనుకున్నాం. ఇది ఇట్స్ ఫైన్. తనకి ఇంకా తను క్లియర్ అయ్యి తనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. తనకి నార్మల్ క్లాస్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు డాటర్ మీరు నార్మల్ గా క్రియేట్ చేయొచ్చు ఆబ్జెక్ట్. ఎందుకంటే తను ఫాదర్ ని ఇన్హెరిట్ చేసుకుంది, ఫాదర్ కి ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చింది. దట్స్ ఫైన్. బిజినెస్ కూడా ఎలాగో వస్తుంది డాటర్ కి. డాటర్ కి సొంతంగా మెథడ్స్ ఏం లేవు అంతే. యా, నాకు ఎర్రర్స్ ఏం రాలా. సో కోడ్ అంతా బాగానే రన్ అయింది. ఇప్పుడు మీరు డి డాట్ అంటే మీకు 2 రావాలి. బిజినెస్ వచ్చింది, టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, 2 వచ్చాయి. ఓకే, ఇది ఇప్పుడు డాటర్ ఉంది. డాటర్ కూడా దాన్ని దాన్ని దాని అంటారు, ఫాదర్ ఉన్నారు. ఫాదర్ కి తీరానికి కోరుకుంది. డాటర్ ఇన్హెరిట్ చేసుకుంది ఫాదర్ ని. సో ఫాదర్ కి ఏది తీరని కోరికలు ఉన్నాయో డాటర్ కూడా వస్తాయి. డాటర్ కూడా ఆ తీరని కోరికల్ని ఫుల్ఫిల్ చేయాల, ఆ విషెస్ ని ఫుల్ఫిల్ చేయట్లా. అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ఈ డాటర్ ఎవరైతే మళ్ళీ ఇన్హెరిట్ చేసుకుంటారో దే ఆర్ రెస్పాన్సిబుల్ క్లాస్ గ్రాండ్ డాటర్. ఇప్పుడు గ్రాండ్ డాటర్ ఉంది. గ్రాండ్ డాటర్ ఇప్పుడు డాటర్ ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు గ్రాండ్ డాటర్ షుడ్ ఆల్సో, ఎందుకంటే డాటర్ దగ్గర తీరని కోరుకుంది. ఇప్పుడు గ్రాండ్ డాటర్ షుడ్ ఫుల్ఫిల్ ఇట్. ఇప్పుడు గ్రాండ్ డాటర్ కూడా తీర్చకపోతే గ్రాండ్ డాటర్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం, అది కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోతుంది. ఇప్పుడు లెట్స్ సే దీని గ్రాండ్ డాటర్ కూడా పాస్ పెడుతున్నాను. సరే, గ్రాండ్ డాటర్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తా, చూద్దాం ఏమవుతుందో. చూసారా? అది ఎన్ని అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ వరకు వెళ్ళొచ్చు హర్ష? ఏమైనా లిమిట్ ఉంటుందా? ఇది ఇలానా? లైక్ ఫాదర్ టు డాటర్, డాటర్ టు గ్రాండ్ డాటర్, అలా నెక్స్ట్ ఏమైనా ఆ లిమిట్స్ కోరిక ఉంటాయా? లిమిట్ అంటే ఏం లేదు. ఆ కోరిక తీర్చేంత వరకు అందరు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతారు. ఎవరైతే కంప్లీట్ గా తీరుస్తారో వాళ్ళు అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫాదర్ దగ్గర రెండు ఉన్నాయనుకుంటాం తీరని కోరికలు. ఇప్పుడు ఫాదర్ కి 2 ఉన్నాయి తీరని కోరికలు. ఓకే, సన్ ఏం చేశాడు? సన్ ఒకటే కోరిక తీర్చాడు. అయినా సరే సన్ అబ్స్ట్రాక్ట్ అవుతాడు. ఎందుకంటే ఉన్న అన్ని కోరికలు తీర్చాలి, ఒక కోరిక తీర్చి సరిపోదు. సో ఇప్పుడు సన్కి మీరు దీన్ని తయారు చేయలేరు, ఆబ్జెక్ట్. సో ఫర్ నౌ సన్ పీకేస్తున్నాను. ఒక్క నిమిషం కామెంట్ అవుట్ చేసా. సో సన్ లేరు అనుకున్నాం. ఫాదర్ ఉన్నారు. ఫాదర్ కి 2 తీరని కోరికలు ఉన్నాయి, ఒక కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ ఉంది. టూ అబ్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, వన్ కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ ఉంది. ఇప్పుడు ఈ ఫాదర్ ని డాటర్ ఇన్హెరిట్ చేసుకుంది. సో డాటర్ ఇన్హెరిట్ చేసుకున్న తర్వాత ఏమైంది? ఇప్పుడు ఈ 3 వస్తాయి. బిజినెస్ ఎలాగో వస్తుంది, ఇట్ ఈస్ ఫైన్, దీంతో మనకి ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ వరల్డ్ టూర్ తోనే ప్రాబ్లం. ఎందుకంటే ఈ 2 ఇప్పుడు వాళ్ళ డాటర్ వాటిని నెరవేర్చాలి. సో డాటర్ ఏం చేసింది? ఐఏఎస్ ఆఫీసర్ వరకు అవ్వగలిగింది, వరల్డ్ టూర్ వేయలేకపోయింది. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగలిగింది. సో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది, తనకంటూ ఒక ఇంప్లిమెంటేషన్ ఇచ్చుకుంది. ప్రింట్, యా, సో క్రాక్డ్ సివిల్స్ క్రాక్ చేసింది. దట్స్ ఫైన్, చేసింది కానీ తను ఓల్డ్ టూర్ ఇంప్లిమెంటేషన్ ఇవ్వాల. ప్రస్తుతానికి గ్రాండ్ డాటర్ లేదనుకున్నాం, ఏమీ లేవనుకున్నాం. యా, సో రైట్ నో ఓన్లీ ఫాదర్ ఉన్నారు అండ్ దెన్ డాటర్ ఉన్నారు. డాటర్ కి ఏమో టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఇన్హెరిట్ చేస్తుంది. సరే, ఫాదర్ ఇన్హెరిట్ చేసుకుంది, టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఇంప్లిమెంట్ చేసింది. ఓకే, కానీ ఈ ఓల్డ్ టూర్ ఇంప్లిమెంట్ చేయాల. కాబట్టి స్టిల్ డాటర్ ఈస్ అబ్స్ట్రాక్ట్. మీరు స్టిల్ డాటర్ కనుక మీరు కోడ్ రన్ చేస్తే చూసారు ఏముంటుంది?
cannot instantiate abstract class daughter with abstract method old tour. సో ఓల్డ్ టూర్ అనేది ఒకటి ఉంది అన్ఇంప్లిమెంటెడ్, దీనివల్ల డాటర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమంట. మరి ఇప్పుడు ఓకే, ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లో వాళ్ళు ఒకటి ఫుల్ఫిల్ చేసి ఇంకొకటి చేయకపోయినా వాళ్ళు అల్టిమేట్లీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కింద ఉండిపోతారా? ఉండిపోతారు. ఒక్కటి చేయకపోయినా సరే వాళ్ళు ఉండిపోతారు. 1 నుండి 99 ఫిల్ చేశారు, ఒక్కటి కూడా చేయలేకపోయినా సరే వాళ్ళు అబ్స్ట్రాక్ట్ క్లాస్ కింద ఉండిపోతారు. ఓకే. సో ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు మనకి క్లాస్ గ్రాండ్ డాటర్ తీసుకున్నాం. గ్రాండ్ డాటర్ ఏం చేసింది, డాటర్ ఇంప్లిమెంట్ చేసుకుంది, సారీ ఇన్హెరిట్ చేసుకుంది. ఇక్కడ గ్రాండ్ డాటర్ ఏం ఇచ్చిందంటే, ఇప్పుడు గ్రాండ్ డాటర్కి ఏమేమి వస్తాయండి, డాటర్ కొన్న వస్తాయి, ఫాదర్ కొన్న కూడా వస్తాయి. సో ఆబ్వియస్ గా ఫాదర్ కొన్న 3 వస్తాయి. ఈ మూడిట్లో డాటర్ ఏం చేసింది, ఐఏఎస్ ఆఫీసర్ కి ఇంప్లిమెంటేషన్ ఇచ్చింది. సో రైట్ నో గ్రాండ్ డాటర్ ఇస్ రెస్పాన్సిబుల్ టు ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఓల్డ్ టూర్. ఇప్పుడు తిన ఓల్డ్ టూర్ కి ఇచ్చింది అనుకున్నాం. యా, సో ఫైనల్ గా గ్రాండ్ డాటర్ దగ్గర వాళ్ళ విషెస్ అన్ని ఫుల్ఫిల్ అయినాయి. సో ఇప్పుడు గ్రాండ్ డాటర్ ఇస్ ఎ కంప్లీట్ పర్సన్. సో ఇలా ఇప్పుడు ఏమైంది, నేను డాటర్ కి ఆబ్వియస్ గా నేను క్రియేట్ చేయలేను, ఎందుకంటే షీఈస్ అబ్స్ట్రాక్ట్. గ్రాండ్ డాటర్ కి తయారు చేసిన ఆబ్జెక్ట్, ఎందుకంటే షీఈస్ కంప్లీట్ నౌ. ఎందుకంటే డాటర్ ఇన్హెరిట్ చేసుకుంది, డాటర్ కి ఎలాగో ఒక కోరిక తీర్చేసింది, వాళ్ళ నాన్న దగ్గర ఎలాగో బిజినెస్ కి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఉంది, ఇంకా మిగిలింది ఓల్డ్ టూర్ కి. ఆ ఓల్డ్ టూర్ కి గ్రాండ్ డాటర్ కూడా ఇచ్చేసింది. సో గ్రాండ్ డాటర్ దగ్గర ఇప్పుడు అన్ని 3 మెథడ్స్ ఉంటాయి, అన్ని మెథడ్స్ ఇంప్లిమెంటెడ్ ఉంటాయి. డి డాట్ అంటే బిజినెస్ ఉంది, ఓల్డ్ టూర్ ఉంది, టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, అన్నిటికీ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. సో బిజినెస్ డి డాట్, ఓల్డ్ టూర్ డి డాట్, టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, ఈ మూడికి అవుట్పుట్ రావాలి గ్రాండ్ డాటర్. సరే, బిజినెస్ ఏమో బిగ్ గ్రేట్ బిజినెస్, ఓల్డ్ ఏమో 9 కంట్రీస్ తిరిగేసింది, టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ క్రాక్ సీల్స్. ఇది చూసారా, అంటే ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయ్యేంత వరకు వెళ్ళొచ్చు ఇన్హెరిటెన్స్ లో. ఆ ఫుల్ఫిల్ చేయకపోతే అది 1,00,000 క్లాసులు అయినా సరే వెళ్ళే కొద్దీ 1,00,000 క్లాసులు ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు అంటే 1,00,000 క్లాసులు అబ్స్ట్రాక్ట్ క్లాస్ గానే మిగిలిపోతాయి. సుష్మా గారు క్లియరా? హలో హలో, ఆశా క్లియర్ కదా? యా ఆశా క్లియర్. సో ఇక్కడతో ఊప్స్ కి మనం కొబ్బరికాయ కొట్టేయచ్చు. సో ఇవి ఊప్స్. ఒకసారి హై లెవెల్లో దిస్ ఆర్ వాటర్ ఊప్స్. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి చూసాం, ఆబ్జెక్ట్స్ క్లాసెస్ అంటే ఏంటి చూసాం. క్లాస్ అంటే డిజైన్ అన్నాను, ఆబ్జెక్ట్ అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అన్నాను. ఆబ్జెక్ట్ లోపల అట్రిబ్యూట్స్ ఉంటాయి, బిహేవియర్స్ ఉంటాయి. వాట్ ఆర్ అట్రిబ్యూట్స్? నథింగ్ బట్ వేరియబుల్స్. బిహేవియర్ అంటే మెథడ్స్ అలా. we have a class కి ఆబ్జెక్ట్స్ తయారు చేయొచ్చు. we can create n number of objects, n అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఒక మెథడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి. అండ్ దిస్ వన్ మోర్ మెథడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, నాట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, టు కాల్ ఏ మెథడ్. వీసా వాట్ ఈస్ ఏ కన్స్ట్రక్టర్? కన్స్ట్రక్టర్ అంటే ఏంటో చూసాం. టు ఇన్స్టాన్షియేట్ an object. ఇన్స్టాన్షియేట్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ లోపల ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ఇన్స్టాన్షియేట్ చేయడానికి we use కన్స్ట్రక్టర్. ఎప్పుడు కాల్ అయింది అంటే ఇట్ విల్ కాల్ అట్ ద ఆబ్జెక్ట్ క్రియేషన్. సో పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఏంటంటే టు ఇన్స్టాన్షియేట్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఏంటండి, నా సెల్ఫ్ డాట్ అని మీరు ఏవైతే మీరు డిఫైన్ చేస్తారో అవన్నీ ఇన్స్టెన్స్ వేరియబుల్స్.
ఓకే, అవి కన్స్ట్రక్టర్ యొక్క బిహేవియర్. సెల్ఫ్ అంటే ఏంటో మీకు చెప్పాను. వాట్ ఈస్ సెల్ఫ్, కన్స్ట్రక్టర్ అండ్ సెల్ఫ్ అంటే చెప్పాను. సెల్ఫ్ ఇస్ నథింగ్ బట్ ఆ కరెంట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎవరైతే దాన్ని రిఫర్ చేస్తారో ఆ క్లాస్ ని, ఇట్స్ నథింగ్ బట్ దాన్ని సెల్ఫ్ తో ఏమైనా రిప్రజెంట్ చేస్తాం. అంటే నథింగ్ బట్ S1 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ అన్నాను. ఇప్పుడు S1 డాట్ కాన్ఫిగ్ అన్నాను అనుకోండి. సో ఈ కాన్ఫిగ్ ని ఎవరు పిలుస్తున్నట్టు, ఈ S1 పిలుస్తుంది. కాబట్టి ఆ సెల్ఫ్ లోకి S1 అనేది వెళ్తుంది. సిమిలర్ గా S1 ఈజ్ ఈక్వల్ స్టూడెంట్ ఆఫ్ అన్నాను. అంటే స్టూడెంట్ గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. సో కన్స్ట్రక్టర్ కాల్ అయింది. మరి సెల్ఫ్ లోకి ఎవరు వెళ్తారు, ఈ రైట్ నో ఈ ఆబ్జెక్ట్, ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ S1 ఏదైతే ఉందో అది వెళ్తుంది సెల్ఫ్ లో. కాబట్టి సెల్ఫ్ లోకి ఆబ్జెక్ట్ వెళ్తుంది, ఈ స్టూడెంట్ S1 అనే ఆబ్జెక్ట్ వెళ్తుంది సెల్ఫ్ లోకి. ఆ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ పెట్టమంటున్నాను, ఆ ఆబ్జెక్ట్ కి రోల్ నెంబర్ పెట్టమంటున్నాను. సో అది సెల్ఫ్. సో మనం సెల్ఫ్ అంటే ఏంటో చూసాం, కన్స్ట్రక్టర్ అంటే ఏంటో చూసాం, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ వచ్చాం. నెక్స్ట్ వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్స్. 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ప్రతి ఇన్స్టెన్స్ కి మారుతూ ఉంటాయి, ప్రతి ఆబ్జెక్ట్ కి మారుతూ ఉంటుంది. క్లాస్ వేరియబుల్ అంటే అన్ని ఆబ్జెక్ట్స్ కి కామన్ గా ఉంటుంది. ఇట్స్ ఎ కాన్స్టెంట్ ఫర్ ఆల్ ది ఆబ్జెక్ట్స్. ఓకే, అది. అలాగే సిమిలర్ గా చూసాం మెథడ్స్ కూడా చూసాం. ఇన్స్టెన్స్ మెథడ్స్, క్లాస్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్. ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటే సిమిలర్ టు ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఇన్స్టెన్స్ కి మారుతూ ఉంటుంది. సో ఇన్స్టెన్స్ కి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ మారుతున్నాయి, ఇన్స్టెన్స్ కి ఇన్స్టెన్స్ మెథడ్స్ కూడా మారదు. సో ఇన్స్టెన్స్ మెథడ్స్ ఏం చేస్తాయంటే నథింగ్ బట్ సింపుల్ చెప్పాలంటే ఇన్స్టెన్స్ మెథడ్స్ సింపుల్ చెప్పాలంటే ఆ ఇన్స్టెన్స్ మెథడ్స్ డీల్ విత్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. నెక్స్ట్ క్లాస్ మెథడ్స్ అంటే ఇన్స్టెన్స్ కి క్లాస్ మెథడ్స్ మారవు. ఇన్స్టెన్స్ కి క్లాస్ మెథడ్స్ మారవు అన్నాను. మరి అప్పుడు ఎవరిని డీల్ చేస్తాయి, క్లాస్ వేరియబుల్స్ డీల్ చేస్తాయి. ఎందుకంటే అవి కూడా మారవు కాబట్టి ఇన్స్టెన్స్. సో క్లాస్ మెథడ్స్ ఎలా డిక్లేర్ చేస్తాం, ఇలా డిక్లేర్ చేస్తాం. నార్మల్ మెథడ్ ఎలా డిక్లేర్ చేస్తారో అంతే డిక్లేర్ చేసి దీని లోపల CLS వేరియబుల్ ఇస్తారు. అండ్ దెన్ దీనిపైన @క్లాస్ మెథడ్ అని పెట్టాలి. అప్పుడే ఈ మెథడ్ అనేది క్లాస్ మెథడ్ అని చెప్పేసి పైథాన్కి అర్థం అవుతుంది. అది క్లాస్ మెథడ్. ఇక్కడ CLS అనే కాదు, యూ కెన్ కీప్ ఎనీ నేమ్. ఏ వేరియబుల్ అయినా ఇచ్చుకోవచ్చు. బట్ మెయిన్ థింగ్ ఈస్ ఇది @క్లాస్ మెథడ్ అని పెట్టాలి. అండ్ వన్ మోర్ థింగ్, స్టాటిక్ మెథడ్ దేనితో సంబంధం లేదు. దానికి ఇన్స్టెన్స్ వేరియబుల్ తో సంబంధం లేదు, క్లాస్ వేరియబుల్స్ తో దానికి సంబంధం లేదు. అది జస్ట్ పక్కన ఉంటుంది. జస్ట్ అది మన స్పెషల్ పర్పస్ కింద వాడుకోవచ్చు స్టాటిక్ మెథడ్స్. సో స్టాటిక్ మెథడ్ అని చెప్పి పైథాన్ తెలియాలి అంటే వీ షుడ్ గివ్ స్టాటిక్ మెథడ్. అండ్ అదేం పారామీటర్, సెల్ఫ్, క్లాస్ లాంటి పారామీటర్స్ ఏం తీసుకోదు. అది ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు క్లాస్, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఆబ్జెక్ట్ కూడా. అది జస్ట్ పక్కన ఉంటుంది. మీరు ఏమైనా వేరియబుల్స్ పంపిస్తే ఆ వేరియబుల్స్ పంపించుకోవచ్చు. బట్ బై డిఫాల్ట్ సెల్ఫ్ వేరియబుల్, క్లాస్ వేరియబుల్ లాంటి దీనికి ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ చూసాం ఇన్హెరిటెన్స్ చూసినప్పుడు వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ యొక్క పర్పస్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ. పర్పస్ ఎందుకంటే ఫస్ట్ వన్ ఇస్ కోడ్ రీయూజబిలిటీ. కోడ్ రీయూజ్ చేసుకోవచ్చు. కోడ్ రీయూజబిలిటీ అనేది మెయిన్ థింగ్. కోడ్ రీయూజబిలిటీ మెయిన్ థింగ్. సో ఆల్రెడీ మా ఫాదర్ దగ్గర ఉన్న ఇంప్లిమెంటేషన్స్ నేను మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేదు. నేను సింపుల్ గా మా ఫాదర్ సంపాదించారు, నేను మళ్ళీ సంపాదించాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మా ఫాదర్ ఇన్హెరిట్ చేసుకుంటే మా ఫాదర్ ఆస్తులు నాకు వచ్చేస్తాయి. అలాగే కోడ్ లో కూడా ఒక క్లాస్ లో కోడ్ అంతా రాశారంటే మళ్ళీ మీరు రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఆ కోడ్ ని మీరు ఇన్హెరిట్ చేసుకుంటే ఆ క్లాస్ లో ఉన్న కోడ్ అంతా మీకు వస్తుంది. అలాగే ఇన్హెరిటెన్స్ లో చూసాం సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ చూసాం. కన్స్ట్రక్టర్ ఎలా బిహేవ్ చేసేదో చూసాం. సూపర్ క్లాస్, మన పై క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ ఎలా కాల్ చేయాలో కూడా చూసాం. సూపర్ అని వాడాలని చూసాం. MRO కూడా చూసాం. మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్. ఒక 2 క్లాసెస్ నేను ఇన్హెరిట్ చేసుకుంటే నాకు 2 క్లాసెస్ నుంచి సేమ్ మెథడ్ వస్తే ఒకళ్ళ చైల్డ్ అనేవాడు ఆ మెథడ్ లో ఇన్హెరిట్ చేసుకున్నాడు. ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు, ఇద్దరి నుంచి సేమ్ క్వాలిటీ వచ్చింది,
సన్ కి. మరి ఎవరిది వస్తుంది అంటే ఆ ఇన్హెరిట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఎవరిదైతే ఉంటుందో, ఎవరైతే ఇన్హెరిట్ చేసుకుంటామో వాళ్ళ క్వాలిటీ వస్తుంది. హలో హర్ష. చెప్పండి చెప్పండి. హలో. యా హలో. సుష్మా గారు వినిపిస్తుందా? హలో. సుమంద గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది హర్ష. ఓకే. సుష్మా గారు సుష్మా గారు మీ దగ్గర ఓకే. యా జాయిన్ అవ్వండి, ఒకసారి రీజాయిన్ అవ్వండి. Yes, Harsh, I can hear you. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ as మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్. దాని తర్వాత పాలిమార్ఫిజం అనేది చూసాం. పాలిమార్ఫిజం అంటే హ్యావింగ్ మెనీ ఫార్మ్స్. బేసిక్గా పాలిమార్ఫిజం కింద 2 మెయిన్ టాపిక్స్ వస్తాయి, ఓవర్ లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్. ఓవర్ రైడింగ్ అంటే సూపర్ క్లాస్ లో ఉన్న ఇంప్లిమెంటేషన్ చైల్డ్ క్లాస్ లో వస్తుంది. ఆటోమేటిక్ గా మా ఫాదర్ అనేవాడికి బిజినెస్ ఉంటది, నేను ఫాదర్ బిజినెస్ ఉంటది, అసలు చైల్డ్ కింద నేను మా ఫాదర్ ని ఇన్హెరిట్ చేసుకుంటే నాకు ఆ బిజినెస్ వస్తుంది. కానీ నాకు ఆ బిజినెస్ నచ్చలా, నేను దాన్ని మార్చుకోవచ్చు నాకు ఇష్టం వచ్చినట్టు. దట్ ఈస్ కాల్డ్ as ఓవర్ రైడింగ్. నేను ఇప్పుడు నాకు ఇష్టమైన ఇంప్లిమెంటేషన్ నేను మార్చుకుంటాను. ఇట్స్ కాల్డ్ as ఓవర్ రైడింగ్. అలాగే we have something called as overloading. Overloading లో we have 2 things, మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ అనేది పైథాన్ లో లేదు, వేరే లాంగ్వేజ్ లో ఉంది, బట్ పైథాన్ లో నాట్ అప్లికబుల్. కమింగ్ టు ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే నథింగ్ బట్, ఓవర్లోడింగ్ అంటే ఏం లేదు, సింపుల్ గా ప్లస్ ఆపరేటర్ ఉంది, అదేమో స్ట్రింగ్స్ మధ్యన ప్లస్ ఆపరేటర్ వాడితే ఆ రెండింటినేమో జాయిన్ చేస్తుంది, నంబర్స్ మధ్యన ప్లస్ ఆపరేటర్ వాడితే వాటిని యాడ్ చేస్తుంది. అలాగే అంటే ఏంటి, ఆ ప్లస్ ఆపరేటర్ ఒకళ్ళ దగ్గర ఒకలా బిహేవ్ చేస్తుంది, ఇంకొకళ్ళ దగ్గర ఇంకోలా బిహేవ్ చేస్తుంది. సో ప్లస్ ఇస్ నథింగ్ బట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. అది ఓవర్లోడెడ్ ఆపరేటర్, నథింగ్ బట్ ఇట్స్ పాలిమార్ఫిక్ ఆపరేటర్. అలాగే అదే ప్లస్ ఆపరేటర్ ని స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ మీద వాడితే ఎలా బిహేవ్ చేయాలి, లేదా ఎంప్లాయ్ ఆబ్జెక్ట్స్ లేదా మనం తయారు చేసుకున్న క్లాసెస్ మధ్యన, మనం తయారు చేసుకున్న ఆబ్జెక్ట్స్ మధ్యన వాడితే ఎలా బిహేవ్ చేయాలి అనే దానికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as మ్యాజిక్ మెథడ్స్. సో ఈ మ్యాజిక్ మెథడ్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఆ ఆపరేటర్స్ అనేది ఎలా కావాలంటే అలా బిహేవ్ చేస్తాయి. ఆ వన్ మోర్ థింగ్, డక్ టైపింగ్. డక్ టైపింగ్ అంటే ఐ డోంట్ నో, నేను ఒక దగ్గర ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ లోపల s.info అంటున్నాను. s.info అని ప్రింట్ చేశాను, బట్ ఆ ఎస్ అంటే ఏంటి ఆ ఫంక్షన్ తెలియదు. ఆ ఎస్ అనేది స్టూడెంట్ వస్తే స్టూడెంట్ యొక్క ఇన్ఫో లాగా బిహేవ్ చేస్తుంది, సన్ వస్తే సన్ యొక్క ఇన్ఫో లాగా బిహేవ్ చేస్తుంది, కార్ వస్తే కార్ యొక్క ఇన్ఫో లాగా బిహేవ్ చేస్తుంది. సో ఆ ఎస్ కి రియల్ గా ఏమొస్తుందో తెలియదు, వచ్చేంత వరకు తెలియదు. కాబట్టి డక్ టైపింగ్ అంటే ఏం లేదు, అది డక్ లాగా నడుస్తుంది, అది డక్ లాగా మాట్లాడుతుంది, కాబట్టి డక్ ఏమో అంటాం. అలాగే ఇక్కడ అంతే, మనకి ఏదో ఆబ్జెక్ట్ వచ్చింది, ఆబ్జెక్ట్ డాట్ ఇన్ఫో అంటే దిస్ ఈస్ హర్ష అంటున్నాడు అంటే ఓకే ఇది ప్రాబ్లీ ఇది హర్ష క్లాస్ ఏమో అనుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ డక్ టైపింగ్. యా, సో దట్స్ ఇట్. వి సా ఇవన్నీ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, ఇన్నర్ క్లాసెస్. ఒక క్లాస్ లోపల క్లాస్ రాసుకోవచ్చు, నథింగ్ బట్ ఇన్నర్ క్లాసెస్. ఎప్పుడు వెళ్తాం ఇన్నర్ క్లాసెస్ కంటే టైట్లీ కపుల్డ్. ఇప్పుడు ఇన్నర్ క్లాస్ కి ఎప్పుడు వెళ్ళాలి అంటే టైట్లీ కపుల్డ్. ఇప్పుడు నా దగ్గర ఇంజన్ ఉంది, నా దగ్గర కార్ ఉంది. సో కార్ ఉండాలి అంటే పక్క ఇంజన్ ఉండాల్సిందే. సో నేను కార్ అనే క్లాస్ రాసుకొని ఆ కార్ అనే క్లాస్ లోపల ఇంజన్ అని ఇంకో క్లాస్ రాసుకుంటా. సో ఇంజన్ కెనాట్ ఎగ్జిస్ట్ అలోన్ వితౌట్ కార్. సో అలాంటప్పుడు ఇన్నర్ క్లాసెస్ కి వెళ్ళి ఒక క్లాస్ లోపల క్లాస్ రాసుకుంటా. ఆర్ లెట్స్ సే కాలేజ్ అండ్ డిపార్ట్మెంట్స్. కాలేజ్ ఉంది, కాలేజ్ లోపల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో కాలేజ్ అనేది మెయిన్ క్లాస్ ఉంటుంది, దాని లోపల నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్ని సబ్ క్లాసెస్, నాట్ సబ్ క్లాసెస్, ఇన్నర్ క్లాసెస్ గా ఉంటాయి. బికాస్ డిపార్ట్మెంట్స్ కెనాట్ స్టాండ్ అలోన్ వితౌట్ కాలేజ్ లేకుండా డిపార్ట్మెంట్స్ ఎలోన్ ఉండలేదు. మ్యాథ్స్ డిపార్ట్మెంట్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అలా ఉండదు, కాలేజ్ ఉంటేనే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో అలాంటి సినారియోస్ ని మీరు ప్రోగ్రామాటికల్ గా మీరు చేయాలంటే ఇప్పుడు గో టు ఇన్నర్ క్లాసెస్. చివరికి ఎన్క్యాప్సులేషన్ అంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్, ఏం లేదు, వేరియబుల్స్ ని నథింగ్ బట్ అట్రిబ్యూట్స్ ని హైడ్ చేసి బిహేవియర్స్ ని ఎక్స్పోజ్ చేయడం, అంతే సింపుల్. అట్రిబ్యూట్స్ ని హైడ్ చేయడం అంటే
ఇప్పుడు నాకు ఒక క్లాస్ లో 2 ఉంటాయి, అట్రిబ్యూట్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి కదా. సో అట్రిబ్యూట్స్ హైడ్ చేస్తాం, అంటే అట్రిబ్యూట్స్ బయట యాక్సెస్ చేసుకోలేడు. సో దాన్ని ఏం చేయొచ్చు, దాన్ని ప్రైవేట్ చేయొచ్చు, అంటే దాన్ని ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ వరకు యాక్సెస్ చేయాలి, బయట ఎవరు దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం. అలా చేయాలి అంటే ఆ వేరియబుల్ ముందు అండర్ స్కోర్ పెట్టచ్చు. అండర్ స్కోర్ పెట్టాను అంటే అది ఇంకెవరికి యాక్సెస్ ఉండదు. ఓకే, సో అలా ఆ వేరియబుల్స్ ని ప్రైవేట్ చేస్తాం. మరి ఆ వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా అంటే, నేను లోపల ఇంకో మెథడ్ రాసుకొని ఆ మెథడ్ లోపల ఈ వేరియబుల్ ని వాడుకొని ఆ మెథడ్ వాడుకుంటాను. ఇట్స్ కాల్డ్ as encapsulation అండ్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ గురించి మనం డిస్కస్ చేసాం. అబ్స్ట్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ నాట్ ఎ కంప్లీట్, ఇట్స్ నాట్ ఎ కాంక్రీట్ క్లాసెస్. కాంక్రీట్ క్లాసెస్ కాదు, దేర్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే దే డోంట్ హ్యావ్, అంటే దానికి ఉన్న అన్ని మెథడ్స్ కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ ఉండదు. A class which is having at least one or more abstract methods is called as a abstract class. So then what is abstract method? Abstract method and a method which is not having any implementation, having just a declaration, are called as abstract methods. So ఒక క్లాస్ లో అట్లీస్ట్ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్నా సరే అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది. So the classes who are inheriting these abstract classes are responsible to provide the implementation to these abstract methods. ఎవరైతే ఈ క్లాసెస్ ని ఇన్హెరిట్ చేసుకుంటున్నారో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ని, దే ఆర్ రెస్పాన్సిబుల్ టు గివ్ ది ఇంప్లిమెంటేషన్ అన్నారు. ఎవరైతే ఇంప్లిమెంటేషన్ సబ్ క్లాసెస్ కూడా, అంటే నా చైల్డ్ క్లాసెస్ కూడా ఇన్హెరిట్ చేసుకున్నాయి కానీ కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ ఇవ్వాల, అప్పుడు అది కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ కానీ మిగిలిపోద్ది. అప్పుడు సబ్ చైల్డ్ ఎవరైతే దాన్ని కంప్లీట్ గా అందరూ ఫుల్ఫిల్ చేస్తారో అప్పుడే ఆ క్లాసే కాంక్రీట్ క్లాస్ అవుతుంది. అప్పుడే దానికి ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేయగలం. సో ఇది ఈస్ ఆల్ అబౌట్ హూప్స్ కాన్సెప్ట్స్.